నమస్తే దోస్తుల్, వీళ్ళే మన కథ కాని ముత్యాలు. ఏం చేశారో చూద్దాం పదండి. ఈ కథలో ఫస్ట్ మొదటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వీడి పేరే రేవంత్, మా గ్యాంగ్లో అందగాడు. నిజంగా నాకన్నా వీడే బాగా అందంగా ఉంటాడు. మన యూట్యూబ్ ఛానల్కి అసలు వ్యూస్ వస్తలేవు మామ. ఇక మనం తీసిన వీడియోలోకి ఎవడో చూస్తాడు మన వ్యూస్, అదే వ్యూస్ వస్తలేదు. వేస్ట్ మామ. ఎందుకు వేస్ట్ మామ? కొత్త కాన్సెప్ట్ ఏమైనా తీసుకుంటే బెటర్ కాదు. వీడే ప్రసన్న, మన సెకండ్ హీరో. వీడే తెలివైన వీడి ఊహ, కానీ వీడు కాదు. ఆల్రెడీ మనకు మెసేజ్ వచ్చింది కదా, ఒకటి కామెంట్ ఇచ్చిండు. అవునా, నోటిఫికేషన్ ఏదో మెసేజ్ కామెంట్ ఏదో వచ్చింది, చూడదు ఒకసారి. అదే చెప్పినా కదా నేను, మన వీడియో కామెంట్ ఏ రుద్ర కాళేశ్వరపురం వీడియో తీయమన్నాడు. అరే అది నేను కూడా చూసాను కామెంట్. మన లాస్ట్ వీడియో ఒకటి చేసినాం, చూపెడతా మన శ్మశానంలో ఒక వీడియో చేసినాం. ఆ వీడియోకి ఒకరు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే రుద్రకాళేశ్వరం పురంలో దయ్యాలు ఉన్నాయి, అక్కడ తీయాలి అని అన్నాడు. ఒకసారి చూద్దాం మామ వెళ్ళి. నేను కూడా గదే అనుకుంటాను రా. ఏమంటారు? ఆలోచించిన పోదాం, నాదేమున్నది. అరే నిజంగా దయ్యాలు. అరే నీదైతే నమ్మకం లేదు. నీకైతే గిడి కంటే నేను అక్కడ అంటే కాదమ్మా. అయితే నేను కామెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తాను కానీ నిజంగా దయ్యాలు అయ్యాడు ఎక్కడ లైట్ పోనీ నువ్వు స్టార్ట్ అనిపిస్తాను మమ్మ. ఎక్కువ ఆలోచించక ఎక్కువ. హే ఆగండి. ఈ ఇద్దరి వల్ల నా గురించి నేను చెప్పుకోలేకపోతున్నా. ఆయన నా గురించి నేనే గొప్పగా చెప్పుకోవాలి. గొప్పలు చెప్పుకొని కూడా ఏం లేదు. అయినా నా పేరు సమీర్. రుద్రకాళేశ్వరపురం ఖచ్చితంగా పోదామా? నేను అదే ఫిక్స్ అయ్యాను. అరే వెళ్తే అంటే హంటింగ్ చేద్దాం, వ్యూస్ కంపల్సరీ వస్తాయా మరి? అదే కదా హంటింగ్ అంటే అన్న కొత్త గోష్లా నిజంగా తెచ్చి చెప్తాను, మనం క్రియేట్ చేసుడే కదా. అవును చేద్దామా మరి? అదేం రేపు సండే వెళ్దాం మరి. రేపు నేను ఫ్రీగా ఉంటా. రేపు ఈవినింగ్ 2 days షూట్ చేయాలడా. 2 days 2 days సెట్ గా 3 days చేయాలి. మినిమం 2 episodes అన్న రావాలి అలా. నేను మా ఇంట్లో అడిగి చెప్తాము. అడుగు కూడా సెట్ చేద్దాం. The next day. ఆఖరికైతే ఊరికైతే బయలుదేరాం. ఆ రోజు జరిగిన సంఘటనలు ఇంకా కళ్ళ ముందునే తిరుగుతున్నాయి. అరే సమీర్ మెల్లగా పోరా, ఆగురా. నీకు కాదు తెలుసా అసలు ఏదో ఒకటి వెళ్తుంది కదా, పోదాం. జీవితంగా మార్చే గుణం ఇదే ధనం, ఈ ఇంధనం. దగ్గరలో కూడా ఎవరు లేరు కదరా. పెట్రోల్ ఉన్నది. ఆఫ్ ఎందుకైంది బండి? పేరు ఉన్నది. డొక్కు బండి రాది కాదు మామ. ఇట్లా మామ. మామ ఇక్కడ నుంచి డొక్కు బండి వదిలే. అరే ఇంజన్ హీట్ ఎక్కిందిరా. ఎట్లా లొకేషన్ చూడు, ఇంకెంత దూరం ఉన్నది. మామ ఇంకా 10 కిలోమీటర్లు చూపెడతాను రా. అరే ఇట్లా ఇప్పుడు ఎట్లా పోదాం మరి? కాదురా, ఒక్క బండి ఆల్రెడీ లేట్ అయింది మామ. ఇగో మాము టైం అయితే లేట్ అయింది మాము. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పోలేము ఇంకకైతే. మరి ఇలా రా. ఇవాళ నైట్ ఇక్కడ స్టే చేద్దాం మాము. వాళ్ళు కూడా వెళ్దాం. ఆగురా ఉరుకుతాళ్ళు. అరే ఆగుండ్రా. అడుగుదాం దాన్ని. ఏంటిదిరా? ఊళ్ళో కామన్ కానీ రారా. పోదాంరా. అరే ఊళ్ళో అవన్నీ కామన్ రా. పల్లెటూరు అంటే రారా, చెప్పేస్తారు రారా. స్వామి స్వామి స్వామి, ఇక్కడ మేము ఉండడానికి ఏమన్నా చోటు ఉందా? ఇది స్వీకరించు. ముందు జరగబోయేది చాలా అనర్థం.
ఓర్ని అక్క బిల్డింగ్ ఎదురా ఇంత భయంకరంగా ఉంది. ఓ నీ అవ్వా. ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంది, రాత్రి మొత్తం ఉండగలమారా మనం? రే పడుతో బే, జాగ్రత్త రే రే రే. నాకు తెలుసులేరా, ముగ్గురు ఆగుతలేరు. ఏ పారా పోదాం బా ఫస్ట్. మామ పోదాం పారా, అద్దురా ఇక్కడ ఇట్లే ఉన్నదిరా, నాకు భయం అవుతుంది మామ. మామా ఏ బావా, వీళ్ళతో బయటలోనే ఒప్పుకున్నా అత్త అత్త అని. ఇంకా పక్కలేద్దాం పట్రా. ఆ పట్టు మంచిగా మరి. నువ్వు ముందు నాకు తెలుసుది. ఈజీ పట్టుకో. ఇటీ పట్టుకో పట్టుకో మంచిగా తీసుకో. అది కాదు, ఇటే ఇటే అందం బట్టి దారా పండుకున్నాం. వీళ్ళు 7,000 ఏమో వచ్చింది వాళ్ళు. అరే మనం వదిలేసి వెళ్ళాంరా వీళ్ళు. ఏమో ఇక వెళ్ళగత్తడికి మనం అన్నం. సరే చూద్దాం. సరే మండి. అరే ధరం అప్పుడు వాడుతున్నారు ఇంకా అట్టలే పోయి కింద లేటారా? సరే మీరు పడుకోండి, నేను పోయి చూసేస్తాను.